So Sam, Hi. so glad that we are able to talk again together and discuss so many things which are beneficial for all of Yes. us. So Bible భూతు పుస్తకమా అని ఈ ప్రశ్న మనం ఈరోజు ఆలోచిద్దాము. అదెంతో నిజం- కాంట్రవర్షియల్ క్వశ్చన్. అంటే పరిశుద్ధ గ్రంథం అని పిలువబడే ఈ బైబిల్ ని ఒకవైపు కొంతమంది పరిశుద్ధ గ్రంథం అని పిలుస్తుంటే correct. బట్ అట్ ద సేమ్ టైం ఇంకొక వైపు కొంతమంది ఇది భూతు పుస్తకం అని అంటున్నారు. నిజంగా ఐ వాంట్ టు రిమెంబర్ సంథింగ్ ఫ్రమ్ ద బైబిల్. ఎవరైనా ఒకరు ఇప్పుడు నేను ర్యాండమ్ గా వచ్చి బైబిల్ గ్రంథం ని ఓపెన్ చేసినప్పుడు Yeah. దెర్ ఆర్ సో మెనీ ప్యాసేజెస్ విచ్ వి డోంట్ అండర్స్టాండ్. అవును. అయితే సడన్ గా తెరిచి నేను చదువుతున్నప్పుడు ఇఫ్ ఐ కమ్ అక్రాస్ ద ప్యాసేజ్ ఆఫ్ లోట్ అండ్ హిస్ డాటర్స్, లోతు కుమార్తెల గురించి అనే టాపిక్ నేను చదువుతున్నప్పుడు అది సడన్ గా లోతు కుమార్తెలు తండ్రితోటి వ్యభిచరించి పిల్లల్ని అవును. కన్నారని ఆయనని తాగిపించి ఒక ఇమ్మారల్ యాక్ట్ అక్కడ చూస్తున్నాం. అవును. ఒక ఘోరమైన సంఘటనను అక్కడ చూస్తున్నప్పుడు ఇట్ Correct. ఇస్ సో డిస్టర్బింగ్ అవును. ఫర్ రీడర్ లైక్ మీ టు రీడ్ అండ్ అండర్స్టాండ్ ఇట్. అవును. అట్లాంటప్పుడు ఇది నిజంగా అరే ఒక భూతు పుస్తకమే కదా అవును. అని అనక తప్పదు. కరెక్ట్. ఇలాంటి ఎన్నో హింసల గురించి అయినా లేకపోతే వ్యభిచారం రిలేటెడ్ టాపిక్స్ కన్నా ఎన్నో సెక్షువల్ ఇమారాలిటీ గురించి అయినా లేకపోతే ఎంతో బయాస్డ్ గా ఉన్న సందర్భాలు కానీ నేను బైబిల్ ఓపెన్ చేసి చదువుతున్నప్పుడు Correct. ఈ పరిశుద్ధ గ్రంథం అని పిలువబడేది అవును. భూతు పుస్తకమా అని అనాల్సిన పరిస్థితిలో ఉంటది. కరెక్ట్. కానీ మరి- దీనికి ఇంకొక కోణం కూడా మనం ఆలోచన చేయాలి. ఓకే. Okay? ఒకే కోణం కాదు, ఇంకొక కోణం ఏంటంటే ఒకవేళ నిజంగా ఇది భూత పుస్తకమే అనుకో, మరి వై ఇస్ ఇట్ ద ఫస్ట్ బుక్ టు ఎవర్ బి ప్రింటెడ్? మొదటిగా ముద్ర వేయబడిన పుస్తకం ఇది. దిస్ ఇస్ ద మోస్ట్ సోల్డ్ బుక్, నాట్ ఫర్ అ పీరియడ్ ఆఫ్ టైం, ఒక పీరియడ్ కోసం కాదు. ఇట్స్ బీన్ లాంగ్ వైల్. అది ఉనికిలో ఉన్నప్పటి నుంచి కూడా ద బెస్ట్ సెల్లింగ్ బుక్ ఎవర్. అంత మాత్రమే కాదు, ఇట్స్ ద మోస్ట్ ట్రాన్స్లేటెడ్ బుక్. ఎందుకు ఈ బైబిల్ గ్రంథము ఇంత ఎక్కువగా తర్జుమా చేయబడతా ఉన్నది? అంత మాత్రమే కాదు, గొప్ప గొప్ప నాయకులు ఈ ప్రపంచ వ్యాప్తంగా మీరు ఎవరిని తీసుకున్నా, గొప్ప గొప్ప నాయకులు, నెపోలియన్ బోనపార్టే గాని మరొకరు నువ్వు తీసుకున్నట్లయితే వారు బైబిల్ ద్వారా ప్రభావితం చేయబడ్డారు. ఓకే. దెన్ ఇది మనం ఆలోచన చేస్తున్నప్పుడు మరి ఆ బైబిల్ ఏ విధంగా ఇంతమందిని ప్రభావితం చేసింది? అబ్సల్యూట్లీ. ఐ థింక్ దిస్ ఇస్ అ క్వశ్చన్ వి నీడ్ టు థింక్ అబౌట్. అవును. ఒకవేళ నిజంగానే భూతు పుస్తకం అయితే ఎట్లా ఎవరైనా ఈ బైబిల్ గ్రంథం ద్వారా ప్రభావితం చేయబడతారు? కరెక్ట్. కానీ బట్ అట్ ద సేమ్ టైం హౌ డు వి అండర్స్టాండ్ దీస్ థింగ్స్? మరి ఇట్లాంటి పరిస్థితులు ఇలాంటి ప్యాసేజెస్ చదివినప్పుడు మనకు డిస్టర్బింగ్ గా అనిపించినప్పుడు Correct. అంటే ఎట్లా మనం అర్థం చేసుకోవాలి? అయితే చదివేటోడన్నా చక్కగా చదువుతలేడు, అవును. లేదా బైబిల్లో ఏదో తేడా ఉంది. అవును. అంటే మన భాషలో చెప్పుకోవాలంటే Exactly. ఈదర్ ద రీడర్ ఇస్ నాట్ రీడింగ్ ఇట్ కరెక్ట్లీ కరెక్ట్. ఆర్ వి ఆర్ నాట్ అండర్స్టాండింగ్ ద బైబిల్. ఎగ్జాక్ట్లీ. So, దట్స్ like- ద పాయింట్. దట్స్ ద Okay. పాయింట్. అదే విషయం ఆలోచించారు. ఏ పీస్ ఆఫ్ లిటరేచర్ తీసుకున్నా, వెదర్ ఇట్ ఇస్ అ లా డాక్యుమెంట్, ఒక నోటీస్ అన్నా, లేకపోతే ఒక ప్రాపర్టీ డాక్యుమెంట్ అన్నా, లేక మరొక పీస్ ఆఫ్ లిటరేచర్ తీసుకుంటే ఎలా పడితే అలా చదివితే మనకు అర్థం కాదు. అబ్సల్యూట్లీ. ప్రతిదీ చదవడానికి ఒక పద్ధతి అనేది ఉంటుంది. అబ్సల్యూట్లీ. ఇల్లు కొనుక్కోవాలంటే ఒక లీగల్ నోట్ వెండర్ వెండి ఉంటే ఆ వెండర్ వెండి అర్థం మనకు తెలియకపోతే Exactly. అంటే ఎవ్రీథింగ్ హ్యాస్ ఇట్స్ ఓన్ టర్మినాలజీ. ఓన్లీ ద పీపుల్ హు ఆర్ ఫెమిలియర్ విత్ ద టర్మ్స్ అండ్ ద ప్యాటర్న్ ఆఫ్ రైటింగ్, దే కెన్ ఓన్లీ ఇంటర్ప్రిట్ ద టెక్స్ట్ రైట్లీ. ఇప్పుడు ఎవరైతే రిజిస్ట్రార్ ఉంటాడో ఆయనకు ఆ విషయాలన్నీ తెలుసు, లేకపోతే రియల్ ఎస్టేట్ ఏజెంట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఆ పదాలు అవన్నీ ఫెమిలియర్ ఉంటారు కాబట్టి దే కెన్ గివ్ యూ అన్ ఇంటర్ప్రిటేషన్. ప్రతి ఫీల్డ్ కి పదాలు అనేవి చాలా ప్రాముఖ్యం. ఓకే. సో ఆ పదాలు తెలిసిన వాళ్ళే సరి అయిన విధంగా వారు ఇంటర్ప్రిట్ చేస్తారు, వ్యాఖ్యానిస్తారు. సో వాట్ యూర్ సేయింగ్ ఇస్ ఈ బైబిల్ చదవడానికి కూడా సర్టన్ పద్ధతి అనేది ఉంది. Exactly. మనం అది తెలుసుకుంటేనే దాన్ని రైట్ వేలో అర్థం చేసుకోవాలి. సో యాజ్ వి మూవ్ ఆన్ సామ్, మీరు చెప్తున్నారు కదా బైబిల్ ని కరెక్ట్ గా ఒక విధానంలో చదవాలి. ఇప్పుడు మనకి చదవడానికి క్లారిటీ కావాలంటే ఎట్లా ఒక మెథడ్?